అందరికీ నమస్కారం. శ్రావణ మాసంలో పొరపాటున కూడా ఈ తప్పులు చేయకూడదు. 7 జన్మల దరిద్రం. ముందుగా వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి. ఈ నెల జూలై 25 శుక్రవారం నుండి శ్రావణ మాసం ప్రారంభం కాబోతుంది. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన మాసం ఇది ఈ మాసంలో లక్ష్మీదేవిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదు. తెలిసి తెలియక శ్రావణ మాసంలో ఈ తప్పులు చేస్తే లేనిపోని కష్టాలు వస్తాయి, మీకు దరిద్రం పడుతుంది. కనుక శ్రావణ మాసంలో ఎవరు ఈ తప్పులు పనులు చేయకండి. మరి ఇంతకీ ఈ శ్రావణ మాసంలో ఏ పనులు చేయకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు అంతా అర్థమవుతుంది. హిందూ పురాణాల ప్రకారం కొన్ని మాసాలు చాలా పవిత్రమైనవి, శ్రేష్టమైనవి. అలాంటి మాసాలలో శుభకార్యాలకు పెట్టింది పేరు. పెళ్ళిళ్ళు, ఎన్నో వ్రతాలు, పూజలు అన్నీ ఈ నెలలోనే ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అందులోనే ఈ శ్రావణ మాసం అద్భుతమైన ఫలితాలను ఇస్తుందని మన పురాణాలు, శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఆషాఢ మాసం నడుస్తుంది. ఈ మాసంలో సాధారణంగా శుభకార్యాలు అనేవి అస్సలు చేయరు. కానీ శ్రావణ మాసం రాగానే ప్రతి ఒక్క శుభకార్యాన్ని ధైర్యంగా చేసుకోవచ్చు. లక్ష్మీదేవికి పరిశుభ్రమైన ఇల్లు అంటే చాలా ఇష్టం. ఎవరి ఇల్లు అయితే కలకలాడుతూ ఉంటుందో ఆ ఇంట్లోనే లక్ష్మీదేవి కొలువై ఉంటుందని నమ్మకం. కాబట్టి ఈ శ్రావణ మాసం ప్రారంభం కాకముందే అంటే జూలై 25 లోపే మీ ఇంటిని శుభ్రం చేసుకోండి. 24న అమావాస్య వచ్చింది కదా, ఆ రోజున ఇంటిని అస్సలు శుభ్రం చేయకూడదు. కానీ శ్రావణ మాసం ప్రారంభం అయ్యాక మాత్రం ఇంటిని శుభ్రం చేయకూడదు. ఇల్లంతా బూజు దులిపి చక్కగా తుడిచేయండి. నీటిలో కొంచెం కల్లుప్పు వేసి ఆ నీటితో తడి బట్టను పెట్టండి. ఇంట్లోని వస్తువులన్నీ శుభ్రంగా కడగండి. పాత దుప్పట్లు మార్చి ఉతికి ఆరబెట్టండి. ముఖ్యంగా గోమూత్రంలో కొద్దిగా పసుపు, ఒక బిల్వదళం, ఒక తులసి దళం వేసి ఇల్లంతా ప్రోక్షణం చేసి శుద్ధి చేసుకోండి. ఇలా సిద్ధం చేసుకున్న ఇంటిలోకి లక్ష్మీదేవి తప్పకుండా ప్రవేశిస్తుంది. ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం నాడు స్త్రీలు తప్పకుండా లక్ష్మీదేవిని పూజించాలి. ఇలా చేస్తే అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు మీకు లభిస్తాయి. ఆరోగ్యం సమస్యలు దూరం అవుతాయి. శ్రావణ మాసంలో అత్యంత ముఖ్యమైనది వరలక్ష్మి వ్రతం. పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం చేసుకోవాలి. ఈ 8వ తారీఖు శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవాలని, కుల మత భేదం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. లక్ష్మీదేవి అనుగ్రహం అందరికీ కావాలి కదా. వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారిని శ్రద్ధగా పూజిస్తే దరిద్ర బాధలు ఉండవు. సంవత్సరం అంతా ఇల్లు సిర సంపదలతో కలకలలాడుతూ ఉంటుంది. ఆగస్టు 8న వరలక్ష్మి వ్రతం చేసుకోలేని వారు, అంటే జన్మ శౌచం, మృత సౌజన్యం, నెలసరి వంటి కారణాలతో వరలక్ష్మి వ్రతం చేసుకోలేని వారు శ్రావణ మాసంలో ఏదో ఒక శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించి 3, 5 లేదా 8 మంది ముత్తైదులను పిలిచి వాయనం ఇవ్వండి. అప్పుడు కూడా అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది. అలాగే మంగళవారాలలో చేసే మంగళ గౌరీదేవిని పూజించే సాంప్రదాయం కూడా మనకుంది. కొంతమంది శ్రావణ మంగళవారాల్లో మంగళ గౌరిని, శుక్రవారంలో వరలక్ష్మిని పూజిస్తారు. ఇలా పూజించిన అమ్మవారి అనుగ్రహం పొందడమే మనకు ముఖ్యం. అంతేకాదు శ్రావణ మాసంలో 7 శనివారాల వ్రతం చేస్తే వెంకటేశ్వర స్వామి చాలా ప్రసన్నమవుతాడు. లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి శ్రావణ మాసం అంటే చాలా ఇష్టం. కనుక 7 శనివారాల వ్రతం చేద్దాము అని అనుకునేవారు చేసుకోండి. లేదంటే శ్రావణ శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని మామూలుగా ఆరాధించండి. శ్రావణ మాసం మొదలుకొని పూర్తయ్యే వరకు పూజ గదిలో ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి. వెండి, ఇత్తడి కుందులలో లేకపోయినా మట్టి ప్రమిదలలో ఆవు నెయ్యిని పోసి 3 ఒత్తులు వేసి దీపారాధన చేయండి. ఇలా చేస్తే ఐశ్వర్యాలు మీ ఇంట్లో తాండవిస్తాయి, ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి. దీపారాధన చేసి గంధం, కుంకుమ, అక్షంతలు సమర్పించి నమస్కరించుకుంటే శని దోషాలు, శని బాధలు పూర్తిగా తొలగిపోతాయి. శ్రావణ మాసంలో వచ్చే 5 శుక్రవారాల్లో లక్ష్మీదేవికి తామర పువ్వులు లేదా కలవ పువ్వులు సమర్పించి కనకదార స్తోత్రం చదివి కుంకుమార్చన చేస్తే అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. లక్ష్మీదేవి వారి ఇంట్లో కొలువై ఉంటుంది. ఇది కాక ఈ శ్రావణ మాసంలో కొన్ని పనులను పొరపాటున కూడా చేయకూడదనే శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ప్రత్యేకంగా ఈ శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమని చాలామంది కేవలం లక్ష్మీదేవి సింపుల్గా ఉన్న ఫోటోలు మాత్రమే పూజిస్తారు. కానీ అలా చేయకూడదు. లక్ష్మీదేవి, నారాయణుడు ఒకరికొకరు ప్రాణం. అందుకే వారిని ఎప్పుడూ విడదీసి పూజించకూడదు. లక్ష్మీదేవి మాత్రమే కావాలి, నారాయణుడు వద్దు అని మీరు భావిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండదు. నాకు శ్రీమన్నారాయణుడు ఒక్కడే చాలు, లక్ష్మీదేవి వద్దు అంటే నారాయణుడు కూడా వెళ్ళిపోతాడు.
కాబట్టి భక్తి శ్రద్ధలతో లక్ష్మీనారాయణ లేదా లక్ష్మీ వెంకటేశ్వరులు ఉన్న ఫోటోలు పూజించండి. వారిద్దరి ఫోటోలు లేదా విగ్రహాలు లేకపోతే శ్రావణం వచ్చేలేపు తప్పకుండా తెచ్చుకోండి. ఈ శ్రావణ మాసంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మాంసాహారం అసలు తినకూడదు. వీలైనంత వరకు సాత్విక ఆహారమే తినాలి. ఒకవేళ మీ ఇంట్లో అంటే భర్త పిల్లలు మాంసాహారం లేకుండా ఉండలేకపోతే మీరు వారికి వండి పెట్టండి, కానీ మీరు మాత్రం మాంసాహారం తిని పూజించకండి. స్త్రీలు సాధ్యమైనంత వరకు ఈ నెలలో మాంసాహారాన్ని మానేయడం మంచిది. లేదంటే స్త్రీలు కనీసం మీరు పూజలు చేసే రోజుల్లో, అలాగే శ్రావణ శుక్రవారాల్లో, శ్రావణ మంగళవారాల్లో, శ్రావణ సోమవారాల్లో, శ్రావణ ఆదివారాలు నాన్ వెజ్ తినకుండా ఉండండి. అంతేకాదు ఈ శ్రావణ మాసంలో నెల రోజుల పాటు ఒక కాయగూరను కూడా తినకూడదు అని శాస్త్రాల్లో ఉంది. శ్రావణ మాసంలో అసలు పొట్లకాయను తినకూడదు. కాదని తింటే దోషాలు కలుగుతాయి, అనారోగ్య సమస్యలు వస్తాయి, లేనిపోని కష్టాలు వస్తాయి, దరిద్రం చుట్టుకుంటుంది. అలాగే శ్రావణ మాసంలో ఈరోజు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి ఇల్లు వాకిలి చక్కగా శుభ్రం చేసుకొని ఇంటి ముందు కల్లాపి చల్లి ముగ్గులు పెట్టండి. ప్రతిరోజు తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించండి. తులసి మాతను పూజించండి. తులసి చెట్టులో ముక్కోడి దేవతలు కొలువై ఉంటారు. శ్రీమన్నారాయణునికి తులసి మాత అంటే చాలా ప్రీతి. శ్రావణ మాసంలో తులసి పూజ చేస్తే తులసమ్మ అనుగ్రహం మీకు కలుగుతుంది. ఎవరైనా సరే స్త్రీలు వచ్చే తాంబూలం పుచ్చుకోవడానికి అలా పిలుపు వచ్చినప్పుడు నెలసరి ఉన్న స్త్రీలు మాత్రం తాంబూలం తీసుకోవడానికి వెళ్ళవద్దు. అది అస్సలు మంచిది కాదు, దోషాలు కలుగుతూ ఉంటాయి. సీతాఫలం, దానిమ్మ పండు ఈ రెండు కూడా లక్ష్మీదేవి నివాస స్థానాలు అని పురాణాలలో చెప్పారు. అందుకే శ్రావణ మాసంలో దానిమ్మ గింజలు లక్ష్మీదేవికి సమర్పించి ప్రసాదంగా స్వీకరించండి. లేదా సీతాఫలం అమ్మవారికి సమర్పించినా కూడా లక్ష్మీ కటాక్షం సులభంగా సిద్ధిస్తుంది. అలాగే శ్రావణ మాసంలో లక్ష్మీ స్వరూపాలైన స్త్రీలను దిట్టం బొట్టు లేకుండా ఉండకూడదు. ఇక లక్ష్మీ ప్రీతికరమైన ఈ మాసంలో సాయంకాలం దీపాలు పెట్టిన తర్వాత పాలు, పెరుగు, వెన్న ఇలాంటివి ఎవరికి చేతితో ఇవ్వకూడదు. ఇలా ముఖ్యంగా మగవారు ఎంతో పవిత్రమైన శ్రావణ మాసంలో మద్యం విడిచిపెట్టాలి. స్త్రీలు ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. వర్షాలు ఎక్కువగా పడుతూ ఉంటాయి, అనారోగ్య సమస్యలు వస్తాయి కనుక ఇంటిని అపరిశుభ్రంగా ఉంచుకోకూడదు. కనీసం వారానికి ఒకసారైనా సరే ఇంట్లో ధూపం వేయాలి. ఈ శ్రావణ మాసంలో చెడు మాటలు మాట్లాడకూడదు. అలాగే చెడు పనులు కూడా చేయకుండా ఉంటే లక్ష్మీదేవి దీవిస్తుంది. అలాగే ఈ శ్రావణ మాసంలో స్త్రీలు కంటతడి పెట్టకూడదు. అంతేకాదు శ్రావణ మాసంలో పొరపాటున కూడా లక్ష్మీదేవికి ఇష్టం లేని పూలతో అంటే మెత్త పూలతో, వాసన లేని పూలతో అమ్మవారికి పూజ చేయకూడదు. అలాగే నిద్రపోయేటప్పుడు నిద్రించకూడదు. అలాగే మగవారు భోజనం చేసేటప్పుడు వస్త్రాలు లేకుండా భోజనం చేయకూడదు. మంచం మీద కూర్చొని భోజనం చేయకూడదు. అలాగే ఈ మాసంలో ఇంట్లో పనులు కుళ్ళిపోకుండా చూసుకోవాలి. ఎవరింట్లో అయినా సరే పనులు కుళ్ళిపోతే ఆ ఇంటిపై లక్ష్మీ అనుగ్రహం తగ్గిపోతుంది. అలాగే చాలామంది ఇళ్లలో రాత్రిపూట షింక్లో గిన్నెలు వదిలేసి ఉదయం పూట వాటిని కడుగుతూ ఉంటారు. కానీ ఈ శ్రావణ మాసంలో మాత్రం మీ ఇంట్లో ఉన్న అంటే ఇంట్లో అన్నం తిన్న గిన్నెలను రాత్రిపూట షింక్లో ఉంచుకోకూడదు. ఎప్పటికప్పుడు కడిగేసుకోవాలి. గుమ్మంపై నిలబడటం, గుమ్మం పైన కూర్చొని దువ్వుకోవడం, గుమ్మం పైన కూర్చొని పూలల్లడం ఇలాంటివి అసలు చేయకూడదు. ఏడవడం వంటి పనులు కూడా చేయకూడదు. ఇలాంటి పనులు ఎప్పుడు కూడా గుమ్మం దగ్గర ఈ తప్పుల పనులు చేయకూడదు. ఇవి తెలుసుకున్నారు కదా. మీరు కూడా ఈ పొరపాట్లు చేయకుండా జాగ్రత్తగా ఉండండి. లేదంటే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. మీరు చేసిన పూజకు పూర్తి ఫలితం మీకు రాదు. కాబట్టి ఈ పనులు చేయొద్దు. లక్ష్మీదేవి తిరుగుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. ఈ శ్రావణ మాసంలో నెల రోజులు ఉదయం సాయంత్రం ప్రతి ఇల్లు అందమైన రంగవల్లికలతో, పచ్చడి మామిడి తోరణాలతో, భగవాన్ నామస్మరణలతో, అమ్మవారి పూజలతో కలకల్లాడిపోతూ ఉంటుంది. మనకున్న 12 మాసాల్లో 5వది అయినటువంటి ఈ శ్రావణ మాసం చాలా ఎంతో పవిత్రత కలిగి ఉన్న మాసం. పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంతో సంచరించడం వల్ల ఈ మాసానికి శ్రావణ మాసం అనే పేరు వచ్చింది. లక్ష్మీదేవికి ఈ మాసం అంటే మహాప్రీతికరం. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రావణ నక్షత్రం కావడం వల్ల ఏర్పడిన శ్రావణ మాసం మహావిష్ణువుకు కూడా ఎంతో ఉత్కృష్టమైనది. ఈ మాసంలో వ్యాపారాలు, మంచి పనులు అన్నీ కూడా చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి అని అందరూ నమ్ముతూ ఉంటారు. ఈ నెలలో అనేక వ్రతాలు కూడా చేస్తారు. ఈ మాసంలో భద్రత ఆచరించే ప్రతి పూజకు తగిన ప్రతిఫలం ఉంటుందంటున్నారు పండితులు. అయితే ఈ శ్రావణ మాసం ప్రారంభమయ్యేలోపు 8 వస్తువుల్లో ఏ ఒక్క వస్తువుని ఇంటికి తెచ్చుకున్న 7 తరాలకు సరిపడా ఐశ్వర్యం వస్తుంది. మీరు అఖండ కుబేరులుగా మారిపోతారు. లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందని పండితులు చెప్తున్నారు. ఈ వస్తువులను తెచ్చి పూజ గదిలో పెట్టుకోవడం వల్ల శ్రావణ మాసంలో మీరు చేసే పూజలకు అధిక ఫలితం వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి.
వద్దన్న ధనం వచ్చి పడుతుంది అని పండితులు చెబుతూ ఉన్నారు. మరి ఇంతకీ ఈ శ్రావణ మాసంలో ప్రారంభమయ్యేలోపు ఇంటికి తెచ్చుకోవాల్సిన 8 వస్తువులు ఏమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇప్పటివరకు వీడియో చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి. శ్రావణ మాసంలో ఇంటికి తెచ్చుకోవాల్సిన వస్తువులలో మొట్టమొదటి వస్తువు నెమలి ఈకలు. ఈ నెమలికలను శ్రావణ మాసం లోపు ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇంట్లో ఉన్న అశాంతి, నరకోశన, దృష్టి అన్నీ కూడా పోతాయి. లక్ష్మీదేవి మీ ఇంటికి నడిచొస్తుంది. శ్రీకృష్ణ పరమాత్మకు, వెంకటేశ్వర స్వామికి, సుబ్రహ్మణ్య స్వామికి, లక్ష్మీదేవికి నెమలికలు అంటే చాలా ఇష్టం. ఈ శ్రావణ మాసం వచ్చేలోపు కనీసం 3 నెమలికలను అయినా సరే ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నమవుతుంది. అలాగే శ్రావణ మాసంలో చేసే పూజలకు తొందరగా మీకు ఫలితం అనేది వస్తుంది. కనుక శ్రావణ మాసం మొదలయ్యేలోపు అందరూ ఖచ్చితంగా ఈ 3 నెమలికలను తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి. ఆ తర్వాత రెండవ వస్తువు ఏమిటంటే గోమాత విగ్రహం. శ్రావణ మాసం మొదలయ్యేలోపు ఒక ఆవుదూడ ఉన్న చిన్న విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిది. ఎందుకంటే గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారు. గోమాత విగ్రహం పాలతో అభిషేకించినట్లయితే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి శ్రావణ మాసంలోపు అందరూ కూడా గోబొమ్మను తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి. ఇక మూడవ వస్తువు ఏమిటంటే దక్షిణావృత శంఖం. శ్రావణ మాసంలో తెచ్చుకొని దక్షిణావృత శంఖాన్ని తెచ్చుకొని శ్రావణ మాసం శంఖం ఐశ్వర్యం వస్తుంది. శంఖాలు సముద్రంలో దొరుకుతాయి. సముద్రం అంటే లక్ష్మీదేవికి పుట్టినిల్లు. శ్రీమన్నారాయణ లక్ష్మీదేవికి సోదరులు అవుతాయి. కనుక శ్రావణ మాసం వచ్చేలోపు ఒక దక్షిణావృత శంఖాన్ని తెచ్చుకొని పెట్టుకుంటే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఇక 4వ వస్తువు లక్ష్మీ గవ్వలు. వెనక్కి తిప్పినప్పుడు పసుపు రంగులో ఉండే గవ్వలను లక్ష్మీ గవ్వలు అంటారు. ఈ లక్ష్మీ గవ్వలను కనీసం ఒక 9 అయినా సరే శ్రావణ మాసం వచ్చేలోపు తెచ్చుకొని పెట్టుకోవాలి. ఎలాంటి కలహాలు రాకుండా ఇంట్లో బాగుంటుంది. అలాగే దంపతుల మధ్య గొడవలు లేకుండా ఐక్యం అనేది పెరుగుతుంది. ఇక 5వ వస్తువు ఏమిటంటే గోమతి చక్రాలు తెచ్చుకొని పెట్టుకుంటే ఈ ప్రపంచంలో ఉన్న అన్ని గోవులను మీరు పూజించినంత ఫలితం మీకు వస్తుంది. గోమతి చక్రాలు లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనవి. కనుక ఈ శ్రావణ మాసం వచ్చేలోపు 9 గోమతి చక్రాలను తెచ్చుకొని ఒక ప్లేట్లో వేసి పూజ గదిలో పెట్టుకోండి. ఖచ్చితంగా మీకు లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఇక 6వ వస్తువు తామర గింజలు. శ్రావణ మాసం వచ్చేలోపు కొన్ని తామర గింజలను తెచ్చుకొని పూజ గదిలో పెట్టండి. తరతరాలకు తరగానే ఐశ్వర్యం మీకు లభిస్తుంది. ఇక 7వ వస్తువు ఏమిటంటే పూజ స్టోర్లో మనకు దొరుకుతూ ఉంటుంది. కాటుక, చిన్న అద్దము, దువ్వెన, పసుపు, కుంకుమ, గాజులు ఇవన్నీ చిన్న ప్యాకెట్లో అమ్ముతారు. ఇక 4 సామాను అంటే ఇదంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం. అలాగే శ్రావణ మాసంలో కొన్ని తెచ్చుకొని పూజ గదిలో ముగ్గు వేసి ముగ్గు మీద పెట్టండి. ఇలా పెట్టడం వల్ల రాత్రిపూట అమ్మవారు వచ్చి 4 సామాన్లు ధరిస్తుంది. కాబట్టి శ్రావణ మాసంలోపు పూజ గదిలో 4 సామాన్లు తెచ్చి పెట్టుకోండి. ఇక ఆఖరిగా భగవద్గీత. ఇప్పటి వరకు పూజ గదిలో భగవద్గీతను మీరు పెట్టకపోతే తప్పకుండా ఈ శ్రావణ మాసం వచ్చేలోపైనా పెట్టుకోండి. ఖచ్చితంగా మంచి జరుగుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు.